సార్ 'అర్జున్ రెడ్డి' అనే ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. యూత్‌కి బాగా దగ్గరైపోయాడు. అప్పట్లో ఒక ట్రైలర్‌తోనే ఈ సినిమా రాకుండా ముందే యూట్యూబ్‌ని షేక్ చేశాడు. అయితే ఆయన కెరీర్ 'అర్జున్ రెడ్డి' తోటి ఒక్కసారిగా పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సినిమా చేసిన 'బోయత గవర్నమెంట్' గానీ, పెళ్లి పెళ్లి చూపులు గానీ ఇయన్నీ 'టాక్సీ వాలా' ఇయన్నీ టక 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 ఇటు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయితే ఎంత ఫాస్ట్‌గా వెళ్ళి కెరీర్ పైకెళ్ళిందో అంత ఫాస్ట్‌గా ఇంకా డౌన్‌ఫాల్ వచ్చింది. అంటే దీనికి రీజన్ ఏంటి? కారణం ఏంటి? ఆయన సరైన కథను ఎంచుకోకపోవడం వల్ల కారణమా? లేకపోతే ఆయన యాటిట్యూడ్ కారణమా? అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య ఆయన యాటిట్యూడ్ వలన ఎలా జరుగుతుందంటే నెగిటివ్‌గా చాలా ప్రోపగండా జరుగుతుంది. దీనికి మీరు మీరు మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పటిదాకా చూస్తే గనక మనకి ప్రతిదీ కంపేర్ చేస్తాం. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? కూడా మన ఊళ్ళలో వెళ్తే మీ నాన్నగారు ఏమిటయ్యా అంటాం. మామూలుగా చెప్తున్నాను. అలాగే మనకి కొంత తెలుగు ఇండస్ట్రీ కొంత డిసిప్లిన్ మారిపోయారుగా మన పెద్దవాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏమన్నారు అంటే వాడు 330, 350 ఏవో చేసేసినా కూడా ఆ నిర్మాతలతో మాట్లాడిన వ్యవహారం కానీ తోటి నటులతో అది కానీ ఎన్టీ రామారావుకి వచ్చేసి ప్రతి ఒక్కరిని బ్రదర్ అనేవారని మనం విన్నాం. అలాగే నాగేశ్వర గారు చాలా ఆప్యాయంగా కొత్తాడా పాతాడా హీరోయిన్ ఎలాంటిది పిచ్చి వేషాలు వేయకుండా చేశారు. ఇప్పుడున్న ఈ ట్రెండ్లో దేవరకొండనే కాదు, మన విజయ్ దేవరకొండనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఆ, నిచ్చెన ఎక్కిన తర్వాత వైకుంఠపాడులో పెద్ద పాము మింగేస్తుంది పక్కనే ఉండి అలా అయిపోతున్నారు. చాలా వరకు చూస్తే ఈ విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటే కనుక ఇతను 10% ఒక తప్పులు చేసినా తప్పులు మాట్లాడినా 90% మీడియా ఇప్పుడు ఏదో ఒకటి చూస్తున్నాం. చాలా పెద్ద పెద్ద నటులు రాజేంద్ర ప్రసాద్ గారు నచ్చింది వీళ్ళే పబ్లిక్ ఫంక్షన్ వెళ్తే తాగొస్తున్నారని చెప్పి వింటున్నాం. అంతలాగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నా ఏదో మాట్లాడారు, ఇంకోటి ఏదో మాట్లాడింది. ఈ ఫోటోలు మాఫింగ్ చేసినట్టు మన వాయిస్ ఏదో ఇంకోటి ఏదో చేసినట్టు రకరకాలు చేసేస్తున్నారు. మనం మాట్లాడే మాట పూర్తిగా కూడా రాకుండా కట్ చేసి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, కంపెనీస్ మీద ఏదో చేయడం, ఇది ఒక విధానం. రెండోది ఇతను చూస్తే ఇతనికి రియల్గా మనకి ఫస్ట్ చూస్తే స్వప్న దత్ తీసిన ఒక సినిమా నాని సినిమా ఎవరే ఎవడో సుబ్రహ్మణ్యం అక్కడే చూసి ఇతను చాలా అంతమంది హ్యాపీ డేస్ చిన్న క్యారెక్టర్ చేసేట చాలా లక్ కూడా ఉంది. పెర్ఫార్మెన్స్ సైడ్ అతనికి అది కూడా ఉంది. హీరో మెటీరియలే అవడానికి. తర్వాత సాఫ్ట్గా పెళ్లి చూపులని అలాగే గీతా గోవింద అల్లు అరవింద్ గారితో సినిమాని కానీ ఇవి చాలా జనాల్లోకి ముఖ్యంగా పబ్లిక్లోకి వెళ్తేనే స్టార్ అవుతాయి. ఫ్యాన్స్ అనేది లెక్కలో ప్రమాణంగా తీసుకోకూడదు. మొత్తం ఆడియన్స్ అందరికీ చూడాలి. పెళ్లి చూపుల సినిమా ఉంది, మొత్తం తెలుగు రాష్ట్రాలు పబ్లిక్ అందరూ చూసుంటారు ఉంటారు. అలాగే మనం అనుకోవడం ఏంటంటే బయట వేరు సినిమా ప్రపంచం వేరన్నా మనం వాళ్ళతో ఓన్ చేసేసుకుంటాం ఆర్టిస్టులు. ఇప్పుడు కూడా చిరంజీవి గారు మాకు ఓను, నాగేశ్వరరావు గారు మాకు ఓన్ ఉండేది, నాగార్జున అని ఆ యాటిట్యూడ్ కూడా పనిచేసినట్టుగా ఇంత ముందు కూడా చూస్తాం. రాజశేఖర్ గారు కూడా మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మ్, కానీ ఆయన కొన్ని కొన్ని విషయాల్లో ఆయన యాటిట్యూడ్ ఉండదు. ఇంకోటి మనం రాసే జర్నలిస్టులు నా బోటోళ్ళు మీ బోటోళ్ళు రాసిన దాంట్లో ఆయన లేటుగా వస్తాడు, ఏదో ఇబ్బంది, ఇవి కూడా పబ్లిక్ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. శతకోటి దరిద్రాక అనంతకోటి ఉపాయాలాగా వీళ్ళ మీద ఏదో శాపంలాగే. ఇంకోటి ఏంటంటే మనది ప్రతిదీ కూడా ఇంజిన్ బాగుంటే బండి స్పీడ్గా వెళ్తుంది, కారు ఇంజిన్ బాగుంటే కారు స్పీడ్ బాగుంటుంది. వీళ్ళకి ముందు ఒక సినిమా 3-4 సినిమాలతో ఇందాక మీరు చెప్పినట్టు ఇచ్చిన ఎక్కేసాడు, ఎవరెస్ట్ ఎక్కేసాడు, ఇంకా మనకు తిరుగులేదు అనుకో. తర్వాత ఆ రౌడీ ఏదో బ్రాండ్ ఏదో ఓపెన్ చేసిన పేరు ఆ రౌడీ స్టార్ అనేది ఏదైనా అసలు మామూలుగా మాటల్లో చెప్తున్నాను. రౌడీ స్టార్ ఏదైనా బిరుదా? ఐకానిక్ స్టార్ అర్జును, పవర్ స్టార్ ఏదో ఇది, మెగా పవర్ స్టార్ అది, యువ సామ్రా ఏవో ఉన్నాయి కదా. ఈ రౌడీ స్టార్తో ఇతనికి ఏదో కొత్త ఇమేజ్ యూత్లో బ్రాండ్ కూడా రౌడీ రౌడీ అనేది అంత ఇవన్నీ అప్పటికి బాగుంటాయి. ఆ టైప్ దానికి ఒక 10% అట్రాక్ట్ అవుతారు, మిగిలిన 90% ఎగ్నిస్ట్ అవుతారనే విషయం ఇతను గ్రహించుకోలేదు ఒకటి. తర్వాత నాకు ఆ టైపే చాలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అనుకోవడానికి మనకి పుష్ప 2 దాకా అతను ఆపుతాడు. తర్వాత ఇంకోటి ఏదో వెరైటీ ఇస్తాడు, రేపు పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు చెప్తున్నాను. మనకి ఫ్యామిలీస్ వాల్యూస్ అవి కూడా మనకి పవన్ కళ్యాణ్కి అంత పేరు వచ్చిందంటే అత్తారింటి దారేది కొన్ని కొన్ని ఆయనకి మార్క్ ఫిల్మ్లు చేస్తున్న హ్యూమన్ వాల్యూస్ అన్నీ కూడా మనకి అలవైకుంఠపురం అనుకుంటారు. పూర్తిగా కథ పాత కొత్త బిడ్డ ఇతను ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత డైరెక్ట్ ఎందుకు అయ్యాడు? ఎప్పుడో ఒక్కసారి వచ్చే సినిమాతో మన ఇమేజ్ ముడిపడదు. బయట కూడా మన ఐడెంటిటీ. లాస్ట్ టైం చూస్తే ఒక ప్రెస్ మీట్లో కాళ్ళు నెత్తినే పెట్టాడు ఒక జర్నలిస్ట్ ఏదో, దాని దాని వెనకాల ఏమిటో తెలియదు. వెనకాల మన తర్వాత ఎంత బాధపడకుండా అవుతుంది, అది పోటీ అలాగే అవుతుంది.
ఇలా కాళ్ళు మీరు పెట్టే మైకుల ద్వారా మేము ఇలా కాళ్ళు పెడతామంటే ఎలా కుదురుతుంది? జర్నలిస్ట్ అంటే అతనికి అతను వీళ్ళు ఎప్పుడైనా స్టార్స్ అవుతారు. జర్నలిస్ట్ ఎప్పుడు స్టార్లతోనే తిరగాలి కదా. అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏంటి, జర్నలిస్ట్కి ఏముంటుంది, మేము ప్రమోషన్ ఇస్తేనే వీళ్ళు బాగుంటుందన్న వాళ్ళ ఆ ఫీలింగ్లో ఉంటారు. ఉండడం ఒక రైటర్ రాగా వీళ్ళు ఎంత దాసినా అందరూ కలిస్తేనే చెప్పట్లు అన్నట్టుగా ఉంటుంది సినిమా. అదొకటి యాటిట్యూడ్ ప్రాబ్లం వచ్చింది. ఇంత ముందు వచ్చినటువంటి ఆ లైగర్ సినిమా అనేది ఎందుకు అందాకెందుకు సూర్యకాంతం గారు ఉంటారు పాత నటి, ఆవిడ గయ్యాళిగానే అత్తగానే చూస్తారు. తర్వాత ఆవిడ గుండెమ్మ కథ అలాంటి కూడా సినిమాలు చేసిన ఎవరి పిల్లల పేరు కూడా సూర్యకాంతం పెట్టలేదు కూడా మనం చదువుతాం. సూర్యకాంతం అనే పేరు పెట్టలేదు. ఈయన ఎంత దూరంగా లేదు, పబ్లిక్లో అంత ఇంపాక్ట్ ఉంటుంది. సూర్యకాంతం ఆవిడ కూడా వెనకాల చాలా మంచి ఆవిడ, అందరికీ చాలా అభిమానంగా ఉంటారు. అవన్నీ చెప్పుకున్నా కూడా ఇక్కడ పబ్లిక్లో పడ్డటువంటి ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, కొన్ని చోట్ల చూస్తున్న విలన్ వచ్చి ఏదో హీరోయిన్ ఏదో చేసినంటే ఆ విలన్ నిజంగా వాడు అలాంటి వాడు అని చెప్పేసి గందరగోళం చేస్తారు పబ్లిక్. క్యారెక్టర్ ఏమో మాకు ఇచ్చారు చేసేవన్నా కూడా అలా ఒప్పుకోరు. ఇప్పుడు మోహన్ బాబు గారికి అన్ని 40 సినిమాలు హీరోగా చేశారు, ఇట్స్ ఇచ్చారైనా ఆ పాతకాలం అదేదో విలన్ చేసి ఆ విచిత్రమైన చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆయన కూడా ఇప్పుడు మోహన్ బాబు గారు తీసుకున్న మామూలుగా మనకు మంచోడు మనిషి మంచి యాటిట్యూడ్ అనేది ఏదో కనపడుతుంది. ఇప్పుడు కొత్తగా మనం వింటుంటే యాటిట్యూడ్ అనే పదం మనకి గట్టిగా వినపడుతుంది. అలాంటి యాటిట్యూడ్ ఇతను చూపిస్తున్నాడు. అతను మాట్లాడే విధానం కానీ చేసే విధానం కానీ అనేది చాలా ఎక్కువగా ఇతను మైనస్ అయిపోతుంది. దాని తోడు సార్ అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కింగ్డమ్ అని సినిమా చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే దగ్గర నుంచి చూస్తున్నాను విజయ్ని, అసలు డైరెక్టర్తో నేను గొడవ పడినప్పుడు కూడా అసలు చాలా సైలెంట్గా కూల్గా ఉన్నాడు, అసలు మామూలు చాలా సాఫ్ట్ పర్సన్, కానీ తన మీద అంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఆయన చెప్పారు. మీరు ఏమంటారు దాని గురించి? అంటే మంచి వ్యక్తే, జనాలు కూడా ఆదరిస్తున్నారు, మంచి పెర్ఫార్మరే. కానీ ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద పడడంతో అతను చేసే క్యారెక్టర్ కూడా వచ్చి లైగర్ సినిమా చేశారు 1000 కోట్లు లేదంటే ఇంకోటి అని చెప్పి. కానీ అంత అది పే చేయకపోసరికి అది హీరో మీద పడిపోతుంది. ఒకసారి డైరెక్టర్ మీద పడుతుంది, ఒకసారి హీరో మీద పడుతుంది. ఈ అంత ముందు వరుస పెట్టి సినిమాలు చూస్తే కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇప్పటిదాకా కెరీర్ తీసుకుంటే ఫస్ట్ ఒక 4 సినిమా సూపర్ హిట్ అయ్యి తర్వాత 4-5 సినిమాలు 3 సినిమాలు మొత్తానికి దగ్గరికి అవ్వకపోవడంతో అతని మీద జనాలు ఒక రకమైన ముద్ర పడిపోతుంది అనమాట, తెలియకనే పడిపోతుంది అది. ఎందుకంటే ఇటీవల కాలం చూస్తే ఇవన్నీ సినిమా వాళ్ళు చాలా దగ్గరగా చూస్తారు జనాలు. ఫ్యాన్స్ అంటే ఒక 20-30 ఏళ్ళ వాళ్ళు కాదు, 60 ఏళ్ళ వరకు కూడా ఇది డిస్కస్ చేస్తాడు. అప్పుడు రచబడులు ఉంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక సినిమా గురించి డిస్కస్ చేసినంత మన లైఫ్ లో ఇంకా వేరే విషయం గురించి ఎవరో చేయరు. సినిమా చూసి చేస్తారు, చూడకపోయినా ఆ గాసిప్ వాళ్ళకి ఇష్టం, వాళ్ళ విశ్లేషణ వీళ్ళే చేస్తుంటారు. ఆఖరికి పుష్ప వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కూడా థియేటర్కి వెళ్ళడం, అక్కడ ఎవరో ఒకరు చనిపోవడం, దాంతో ఆయన మీద కూడా ఇతని యాటిట్యూడ్ సరిగా లేదు, పోలీసులతో అలా మాట్లాడుతున్నాడు, ఇలా పెట్టాడు ఫేస్. నిజానికి అతని స్టైల్ కావచ్చు, అయినా కూడా రకరకాలు ఆయన మాట్లాడడానికి కూడా వస్తుంది, కోర్టులో కూడా పిచ్చిగా మాట్లాడుతాడు. అంటే ఈ యాటిట్యూడ్ మనం కామన్ మ్యాన్ జనరల్ గా ఇప్పుడు నచ్చేటట్టుగా ఉండక్కర్లేదు. కానీ ఇప్పుడు దినదిన గంట 100 స్టార్డమ్ లా ఉంది. ఇక్కడ 100 స్టార్డమ్ లాగా ప్రతి చోట మనందరికీ నచ్చేటట్టుగా బాగా బయట బాత్రూమ్కి వెళ్ళినా ఆడు అలా వెళ్ళకూడదు అంటున్నాం, అంత దారుణంగా ఉంది. తర్వాత ఒక్కసారి ఆ ఇమేజ్ అనేది మంచిగా చెడు పడితే దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. ఇంకా సుత్తివేలు గారు ఉన్నారు కదా, ఆ సుత్తివేలు గారి గురించి చెప్తాను. మన క్యారెక్టర్ పరంగా ఆయన మనిషి క్యారెక్టర్ అప్పటిదాకా జంజాల్ గారు క్రియేట్ చేసిన మొత్తం 150-200 సినిమాలు క్యారెక్టర్స్ అన్ని చేసిన తర్వాత ప్రతి ఘటన ఏదో ఒక సినిమాలో డప్పు కొట్టుకుంటూ విప్లవ గారుగా ఏదో మాడతాడు. అప్పటి నుంచి అతనికి ఆ ఇమేజ్ చేస్తారు, కామెడీ క్యారెక్టర్ ఇవ్వడం మానేశారు. అంటే ఇమేజ్ ఎంతలా పనిచేస్తుందో చెప్పడం నా ఉద్దేశం. అదే ఒక చోట స్టిక్ అవ్వకుండా రకరకాల సినిమాలు చేయకపోతే వాడు లైఫ్ టైం ఒక లవర్ బాయ్, లేదా వాడు లైఫ్ టైం వాడు ఒక పోగిరి అలా చూస్తారు. అదే ఇప్పుడు హీరోలు కూడా వాడు సెలెక్ట్ చేసుకునే కథల్లో ఏంటి వైవిధ్యం ఏంటి, నెక్స్ట్ ఇటువంటి క్యారెక్టర్లే చేయాలా, దీనికి ఏదైనా మారుగా చేయాలా, అంత ప్లాన్ చేసుకుంటే గానీ అవ్వండి. పబ్లిక్ ఏంటంటే ఓన్లీ సినిమా చూస్తే సినిమా సక్సెస్ ఉండొచ్చు, కానీ ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా లోతుగా చూసి వాళ్ళదైన అభిప్రాయం ఏర్పరచుకున్నారు. నిజమే, సూర్యవంశీ గారు ఇప్పుడు కింగ్డమ్ సినిమా తీసుకున్నారు, అది ఏమిటని లోపల ఆయన ఉండి విజయ్ దేవరకొండ మొన్న కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో కామన్ గా మనలా మాట ఏదో మాట్లాడినా కూడా దాని విపరీతార్థం తీసేసి జనాలు విజయ్ దేవరకొండ ఎక్కువైంది తక్కువైంది. నిజంగా ఉద్దేశాలు ఇక్కడ ముఖ్యం కాదు, అక్కడ ఏదైతే ప్రయాణం చేస్తున్నావు అది. ఒక మాట ఊరికే అన్నానండి, నా ఉద్దేశం అది కాదండి అంటే రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ క్రికెట్ లో కానీ మనకి 3C అనుకుంటే సినిమా, అలాగే ఈ రాజకీయాలు, పాలిటిక్స్, క్రైమ్, సినిమా, క్రైమ్, క్రికెట్ 3C, మధ్యలో వస్తుంది పాలిటిక్స్.
అంతలా మనం మమేకమైపోయి ఉంటాం. కాబట్టి విజయ్ దేవరకొండ ఇంకా మార్చుకోవాలని అతను టైం ఏం ఫేవర్ చేయాలి తప్పితే ఇప్పుడు అతను నిజంగా ఏం అనపోయినా ఈ నెల పెట్టి చూసుకున్న మొఖం అంటే నేను ఇలా పెట్టినా ఇంకా ఏమిటి పాప అంత దురదృష్టం. కాబట్టి మళ్ళా ఒక పెద్ద హీట్ పడి అప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. పబ్లిక్ చాలా అమాయకులు నిజంగా. ఇప్పుడు తిట్టి బాగాలేదు దరిద్రంగా ఉంది అన్నాడు మనం అనుకున్నాం కదా చాలా మంచి సినిమా మంచి మనిషి ఆయన. అందుకే ఫ్లాప్ లో ప్రతి మనిషి ఆ టైం అంటాం కదా ఆ టైంలో ఏదో ఒక మాట పడాలి తప్పితే విజయ్ దేవరకొండలో ఏముంది కొంచెం మనం ఓన్ చేసుకున్న క్యారెక్టర్ వాళ్ళు పర్సనల్ గా బ్రేకప్ లని ఇంకోటి అది కూడా వీడు హర్షించలేడు. ఫ్యాను కామన్ కూడా వీడేంటి ఇలా తిరుగుతున్నాడు ఆ అమ్మాయి వాడు ఇంతకు ముందు ప్రైవేట్ లైఫ్ మనకు అక్కర్లేదు. ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ లో తీసుకొస్తాడు మీడియా ఉండడం వల్ల. అది వేరే సెలబ్రిటీ అంటే నువ్వు ఇలా ఉండాలి అని ఒక డిజైన్ చేసి నువ్వు ఇలా చెయ్యాలి ఇలా బిహేవ్ చేయాలి. బిహేవియర్ ప్రతిసారి ఎవరైనా సరే జర్నలిస్ట్ కావచ్చు పొలిటీషియన్ కావచ్చు ఏ ప్రొఫెషన్ సరే ఆన్ స్క్రీన్ వస్తున్నాడు అంటే యూ షుడ్ బి కేర్ఫుల్. దట్స్ చెప్పిన పెద్ద చిరంజీవి గారు లాంటి ఇలా బాలయ్య బాబు అయితే కింద కొట్టేసాడు ఫోను ఇన్ని చెప్పుకుంటాం. తర్వాత వాళ్ళ సక్సెస్ కానీ వాళ్ళ రేంజ్ బట్టి కానీ మళ్ళీ కవర్ చేసుకోవాలి తప్పితే ఇప్పటి నుంచే అవన్నీ ఉంటాయి. పూర్వం ఏంటంటే కొన్ని ఎథిక్స్ మోరల్స్ కి వాల్యూ ఇచ్చేవారు కాబట్టి ఇండస్ట్రీని ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా చూస్తారు. ఇంతకు ముందు పెద్ద పెద్ద వాడు ఉన్నప్పుడు 1950, 60, 70, 90 దాకా ఏంటంటే న్యూస్ పేపర్ ఆధారం ఒక సిద్ధార్ లాంటి మ్యాగజైన్. ఇప్పుడు ప్రతిదీ చిన్న మాట అలా నడిచేస్తుంటే కూడా మనం వెనకాల ఒక కెమెరా పెడతాం, ముందు ఒక కెమెరా పెడతాం, బాత్రూమ్ లో కెమెరా పెట్టేస్తాం. అంత దారుణంగా ధైర్యపోయింది మీడియా. అప్పుడు అంత జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్ దేవరకొండ కదా ఎవరైనా తీసుకోవాలి. ఆ మాట ఏ మాట మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు జాతకు మాట్లాడాలి, అవతల పలకరించిన జాతకు మాట్లాడాలి. ఏదైనా సీరియస్ గా ఉండే పని నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎంత పొగర్రా ఫ్యాన్ పక్కన నిలబడ్డాడు అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ నాగార్జున గారు చిరంజీవి గారు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడని. ఇక్కడ వీళ్ళకి దృష్టి ఏంటి ఇలా ఆపి ఇలా సెల్ఫీ అంటే ఎంత క్రిటికల్ అయిపోయింది ఆ లైఫ్, సెలబ్రిటీ లైఫ్, లెజెండ్స్ లైఫ్. కాబట్టి విజయ్ దేవరకొండ చూడడానికి కూడా ఒక హిట్ పెడితే అంతే ఏదైనా సరే ఒక పేరు వచ్చిందంటే ఆటోమేటిక్ గా మళ్ళా పూర్వవైపు వస్తుంది. అప్పుడు ఎందుకంటే కథలు డిఫరెంట్ గా చేస్తున్నారు పాపం. మంచి డైరెక్టర్ తోనే పడుతున్నాయి సినిమాలన్నీ కూడా. అదే కింగ్డమ్ తో ఆయన మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడని కింగ్ అవుతాడు అంతే, మళ్ళా కింగ్ అవుతాడు అంతే. డౌట్ ఏమి అవ్వాలి మనకి హీరోలు కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది సంవత్సరం ఒక్కొక్క సినిమా ఉన్నదే 10 మంది హీరోలు. అందులో ఇలాంటి పరిస్థితులు ఒకటేమో యాటిట్యూడ్ అని ఇంకోటి అని మన పక్కన లాంగిట్యూడ్ యాటిట్యూడ్ అంటే మనకు కుదరదు. వీళ్ళందరూ సినిమాలు పోవాలి. ఈ 10 మంది సంవత్సరం ఒకటి చేసినా అప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే మిగిలిన వాళ్ళతో చూస్తే మహేష్ బాబు ప్రభాస్ ఏవి పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యం ఉంటుంది. విచిత్రం ఆ ప్రాబల్యం కూడా పనిచేస్తుంది వాళ్ళ లైఫ్ లో. సినిమాతో కాకుండా లెక్కలో మనుషులు వాళ్ళు అన్న టైప్ లో కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళు కొన్ని సెట్ చేసేసారు సెట్టింగ్స్, కొన్ని అలా అయిపోయాయి. మంచి విష్ణు గారి సినిమా మన ఉంది సార్ కింగ్డమ్ తోటి ఆయన మళ్ళీ సక్సెస్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడని అన్ని పోతాయి. ఓకే థ్యాంక్ యూ.